పెద్దరాయుడు బయటికి రావాలి. పెద్దరాయుడు బయటికి రావాలి. పెద్దరాయుడు బయటికి రావాలి. ఏంటి మీ సమస్య? రాయుడు గారు, మన గ్రామంలో ఉంది ఒకే హోటల్ అండి. వాడు రేపు నుంచి రేట్లు పెంచుతాడంట. మీరే న్యాయం చేయాలండి. అలాగా, నేను చూసుకుంటా, మీరెళ్ళండి. అరే కొండా, నువ్వు వెళ్ళి హోటల్ సుబ్బారావుని పిలుచుకోనరా. అలాగేనయ్యా. అయ్యా, కబురెట్టారంట. ఏంటి రేట్లు పెంచావంట? అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. అందుకే 10 రూపాయలు అమ్ముతున్న మినపట్టు 15 రూపాయలు చేశానయ్యా. అవును నిజమే, నిత్యావసర రేట్లన్నీ పెరిగిపోయినాయి. నువ్వు ఒక పని చేయి, రేపు మన గ్రామ ప్రజల ముందు మినపట్టు 30 రూపాయలు చెప్పు. ఆ తర్వాత నేను చూసుకుంటా. వెళ్ళు. 30 రూపాయలా? అలాగేనయ్యా. మొదలు పెట్టండి. అయ్యా, రేట్లన్నీ పెరిగిపోయినాయని మినపట్టు 30 రూపాయలు చేశాను. చూడు సుబ్బారావు, మన గ్రామ ప్రజలు పక్కూరిలో టిఫిన్ చేయకుండా నీ హోటల్లోనే టిఫిన్ చేస్తున్నారంటే ఆ గొప్పతనం నువ్వు పెడుతున్న టిఫిన్లోది కాదు, మన ప్రజలది. నా మాటగా చెప్తున్నా, రేపటి నుంచి మినపట్టు 20 రూపాయలకి ఇవ్వాలి మన ప్రజలకి. రాయుడు గారు జిందాబాద్. జిందాబాద్. రాయుడు గారు జిందాబాద్. 15 రూపాయలు అమ్ముతానన్నావుగా, నువ్వు అమ్మే ప్రతి అట్టు మీద వచ్చే 5 రూపాయలు మా రెండో ఇంటికి పంపించు.